మీ జీవితాన్ని మార్చే చిన్న అలవాట్లు, అటామిక్ హ్యాబిట్స్ పూర్తి వివరణ. మీరు ఎన్నిసార్లు కొత్త లక్ష్యాలు పెట్టుకున్నా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పాత అలవాట్లకే వెళ్తున్నారా? అయితే ప్రాబ్లం మీలో కాదు, మీ సిస్టంలో ఉంది. ఈ వీడియోలో మీ జీవితాన్ని మార్చగలిగే అటామిక్ హ్యాబిట్స్ సీక్రెట్స్ మీకు చెప్తాను. ఈ బుక్ని రాసింది అమెరికాకి చెందినటువంటి మోటివేషనల్ స్పీకర్ జేమ్స్ క్లియర్. ఈ బుక్లో ఈయన ఏం చెప్తాడు అంటే, మన సక్సెస్ని డిసైడ్ చేసేది పెద్ద చేంజెస్ కాదు, కానీ మనం రోజు చేసేటువంటి చిన్న చిన్న హ్యాబిట్స్. డైలీ మనము 1% అనేది ఇంప్రూవ్ అయితే 1 ఇయర్కి మనలో 37% ఇంప్రూవ్మెంట్ అనేది కనపడుతుంది. అంటే స్మాల్ చేంజెస్ అనేవి బిగ్ సక్సెస్ని తీసుకొని వస్తాయి. అలాగే మన ఎన్విరాన్మెంట్ అనేది మన బిహేవియర్ని షేప్ చేస్తుంది. సక్సెస్ అనేది సింగిల్ టైం ఎఫర్ట్ అయితే ఏం కాదు, అది డైలీ చేంజెస్ ద్వారా, చిన్న చిన్న ఎక్సర్సైజెస్ ద్వారా వచ్చేటువంటి పెద్ద మార్పు. అలాగే కన్సిస్టెన్సీ అనేది మోటివేషన్ని బ్రేక్ చేస్తుంది. చిన్న చిన్న సక్సెస్లే పెద్ద కాన్ఫిడెన్స్ని మనకి బిల్డ్ చేస్తాయి. అయితే మనం జనరల్గా ఏమనుకుంటాము, నేను ఫిట్ అవ్వాలి, నేను టాపర్ అవ్వాలి అని చెప్పి అనుకుంటాము. కానీ అటామిక్ హ్యాబిట్స్ ఏం చెప్తుంది, మీరు లక్ష్యాలను మార్చకండి కానీ మీ గుర్తింపును మార్చండి, మీ అలవాట్లను మార్చండి అని చెప్తుంది. నేను చదవాలి అని కాకుండా నేను చదివే వ్యక్తిని అవ్వాలి అని చెప్పి అనుకోవాలి. అలాగే నేను వెయిట్ లాస్ అవ్వాలి అని కాకుండా నేను హెల్దీగా ఉండాలి అని చెప్పి అనుకోమని చెప్తుంది. ఈ బుక్లో జేమ్స్ క్లియరు ప్రతి ఒక్క హ్యాబిట్ లేకపోతే ప్రతి అలవాటు అనేది ఒక లూప్లో జరుగుతుంది అని చెప్పి చెప్తాడు. అంటే దీనికి ఒక 4 స్టేజెస్ అయితే ఉంటాయి. క్యూ, క్రేవింగ్, రెస్పాన్స్ అండ్ రివార్డ్. క్యూ అంటే దీన్ని మనం ఇంకోలాగా ఎలా చెప్పొచ్చు అంటే స్టిమ్యులస్ అని కూడా చెప్పొచ్చు. క్రేవింగ్ అంటే ఒక డిజైరు, తర్వాత రెస్పాన్స్ అంటే దానికి మనం చూపించేటువంటి రియాక్షను, రివార్డ్ అంటే రిజల్ట్. దీన్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఎలా చెప్పొచ్చు అంటే కనుక, ఫోన్ నోటిఫికేషన్ రావడం అనేది క్యూ అయితే దాన్ని చూడాలనుకోవడము క్రేవింగు, ఫోన్ తీసుకోవడం అనేది రెస్పాన్సు, వచ్చినటువంటి ఆ మెసేజ్ని చూసి ఎంజాయ్ చేయడం అనేది మనకు వచ్చేటువంటి రిజల్ట్. అలాగే ఈయన ఇంకొక విషయం చెప్తాడు, గుడ్ హ్యాబిట్స్ అనేవి ఫామ్ చేసుకోవడానికి 4 స్టేజెస్ అనేవి ఉంటాయి. దానికి మనం ఏం చేయాలి అంటే కనుక, మేక్ ఇట్ విజిబుల్. అంటే మనం ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ చదవాలి అనుకుంటే ఆ బుక్ మనకి కనిపించేలాగా పెట్టుకోవాలి. లేదు మనము ఎక్కువ వాటర్ తాగాలి అనుకుంటే కనుక ఆ వాటర్ బాటిల్ అట్రాక్టివ్గా మనకి కనపడేలాగా పెట్టుకోవాలి. అలాగే సెకండ్ పాయింట్, మేక్ ఇట్ అట్రాక్టివ్. అంటే ఏంటి, మనము బుక్ని ఎలా చదవచ్చు, మ్యూజిక్తో కలిపి చదువుకోవచ్చు. అలాగే ఎక్సర్సైజ్ చేయాలి అనుకున్నప్పుడు మ్యూజిక్తో కలిపి కూడా మనము చేసుకోవచ్చు. అలాగే మేక్ ఇట్ ఈజీ. అంటే డైలీ ఒక పేజీ తోటి స్టార్ట్ చేయొచ్చు. అలాగే డైలీ ఎక్సర్సైజ్ అనేది చిన్న 5 to 10 minutes తోటి మనము స్టార్ట్ చేయొచ్చు. మేక్ ఇట్ సాటిస్ఫైయింగ్. సంతృప్తికరంగా చేయండి. అంటే చిన్న చిన్న విజయాల్ని కూడా మనము సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇలా మనము ఒక హ్యాబిట్ని ఫామ్ చేసుకోవచ్చు. ఎట్లా అయితే ఒక హ్యాబిట్ని ఫామ్ చేసుకుంటామో అలాగే మనకున్నటువంటి ఏమైనా వదిలించుకోవాలి అనుకున్నటువంటి హ్యాబిట్స్ని కూడా మనం దీని ద్వారా రిమూవ్ చేసుకోవచ్చు. చెడు అలవాట్లు వదలాలి అంటే కనుక ఈ ప్రాసెస్ని మనము రివర్స్లో చేయాలి. అంటే ఏంటి, మేక్ ఇట్ ఇన్విజిబుల్, మేక్ ఇట్ అన్అట్రాక్టివ్, మేక్ ఇట్ హార్డ్ అండ్ మేక్ ఇట్ డిస్సాటిస్ఫాక్షన్. కనిపించకుండా చేయడము, ఆకర్షణ తగ్గించడము, కష్టంగా చేయడము, ఆనందం లేకుండా చేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఫోన్ ఎక్కువ యూస్ చేస్తున్నాం అనుకో, మనము దీన్ని ఏం చేయొచ్చు, మనం ఫోన్ని మన దగ్గర పెట్టుకోకుండా మనకి కనపడకుండా దూరంగా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అలాగే హ్యాబిట్ స్టాకింగ్. కొత్త హ్యాబిట్స్ అనేవి స్టార్ట్ చేయడానికి సింపుల్ ట్రిక్ ఎలా అంటే కనుక, ఎవ్రీడే టీ తాగిన తర్వాత ఒక పేజీ చదువుతాను అని డిసైడ్ చేసుకుంటే మనం అలాగా ఒక కొత్త హ్యాబిట్ని ఫామ్ చేసుకోవచ్చు. అయితే ఫైనల్గా ఈ బుక్ మనకి ఏం చెప్తుంది అంటే కనుక, మీరు లక్ష్యాల స్థాయికి ఎదగరు, మీ అలవాట్ల స్థాయికి పడిపోతారు. అందుకే ఈ రోజు నుంచి ఒక చిన్న మార్పుతోటి ప్రారంభించండి, మీ భవిష్యత్ అనేది మారిపోతుంది. చిన్న చిన్న పనులు కూడా కాలక్రమంలో పెద్ద విజయాలకు దారి తీస్తాయి. గోల్స్ కంటే కూడా సిస్టమ్స్ అనేవి ముఖ్యము. గోల్స్ అంటే మనం కావాలనుకునేటువంటి రిజల్ట్, సిస్టమ్స్ అంటే ఆ రిజల్ట్కి దారి తీసేటువంటి విధానము. మీరు గోల్స్ స్థాయికి కాదు, సిస్టమ్స్ స్థాయికి పడిపోతారు అనేటువంటి కాన్సెప్ట్ ఈ బుక్లో చెప్పబడింది.